హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్‌లో వీడియో వచ్చి చాలా డేస్ అవుతుంది. సో, అందరూ బాగానే ఉన్నారనుకుంటా. నేను కూడా బాగానే ఉన్నా. సో, మనం వీడియోలోకి వచ్చేద్దాం. రైల్వేలో ఎవరైతే అప్రెంటిస్ చేశారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనేది చెప్తాను మరొకసారి. అప్రెంటిస్ చేసిన వాళ్ళ కోసం మనకి రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అందులో సెపరేట్‌గా మనకి కొన్ని వేకెన్సీలనైతే ఫిలప్ చేస్తున్నారనమాట. అంటే టోటల్ నోటిఫికేషన్‌తో మనకు సంబంధమే లేదు. మనకంటూ కొన్ని నోటిఫికేషన్స్ సెపరేట్‌గా పక్కన పెట్టేశారు. అవి ఏంటి? అందులో మనకి నోటిఫికేషన్‌లో అప్రెంటిస్ క్యాండిడేట్స్‌కి కోసం ఏమేమి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా నీట్‌గా చూసుకుందాం. కానీ ఇక్కడ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అప్రెంటిస్ చేసిన వాళ్ళందరికీ జాబ్‌లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే మన ఛానల్‌లో కొన్ని వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసాం. అప్రెంటిస్ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏముంటాయని చెప్పేసి ఆ వీడియో కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఒకసారి వెళ్లి చెకౌట్ చేయండి. అయితే కమింగ్ టు ద వీడియో మనకి గ్రూప్ డి నోటిఫికేషన్ రఫ్‌గా చూద్దాం. గ్రూప్ డి నోటిఫికేషన్‌లో మనకి 22,195 నోటిఫికేషన్ వేకెన్సీలనైతే మనల్ని ఫిలప్ చేయబోతున్నారు. ఈ 9-2025 నోటిఫికేషన్ ద్వారా ఈ ఇయర్ 2026లో జరగబోయే నోటిఫికేషన్స్‌లో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-33 సంవత్సరాలు ఉంది. మనకి ఈ 22,195 వేకెన్సీలో మనకి దాదాపు 4,439 అనుకున్నా 20%. 20% వేకెన్సీలనైతే మనకి అప్రెంటిస్ కేటగిరీ కోసం పక్కన పెట్టారనమాట. అంటే మొత్తం నోటిఫికేషన్స్ అంటే ఈ 22,195లో 4,439 వేకెన్సీలు కూడా ఉండబోతున్నాయి. ఇవి ఓన్లీ వేరే వాళ్ళెవరు కూడా ఈ వేకెన్సీస్ కోసం అయితే రారు. ఎవరైతే రైల్వేలో అప్రెంటిస్ చేశారో వాళ్ళు మాత్రమే ఉంటారు. మనం ఇప్పుడు కొన్ని పాయింట్స్‌నైతే చూద్దాము. ఓపెనింగ్ అంటే మనకి ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 31 నుంచి 30% నుంచి జనవరి 31 నుంచి అండ్ మనకి క్లోజింగ్ టైమ్ వచ్చేసి మార్చ్ వరకు ఉంది. ఫీజ్ వచ్చేసి 4వ తారీఖు వరకు ఉంది. మార్చ్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మోడిఫికేషన్ డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చారు. అంటే ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా చేసినా కరెక్ట్ చేసుకోవడానికి మనకి 3 నెల 5వ తారీఖు నుంచి 14వ తారీఖు 3 నెలల వరకు మనకి టైం అయితే ఇచ్చారు. అండ్ మెయిన్ యాస్పెక్ట్ వచ్చేసరికి మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో మనకి 12.1 క్లాజ్‌లో మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే రైల్వేలో మాత్రమే అప్రెంటిస్ చేశారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంటే లైక్ మీరు ఇప్పుడు ఎవరైనా బీహెచ్‌ఈఎల్‌లో గాని, డాక్యార్డ్స్‌లో గాని, లేదా ఐఓసీఎల్‌లో గాని, ఆయిల్ రిగ్స్‌లో గాని, లేదా ఈ మన ఏపీఎస్ఆర్టీసీ గాని, టీఎస్ఆర్టీసీ గాని, సింగరేణిలో గాని ఎవరైతే అక్కడ వేరే దగ్గర చేసున్నారో అంటే రైల్వే కాకుండా వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదని అయితే మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓన్లీ ఇన్ ద రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అప్రెంటిస్ ప్రకారం ఎవరైతే 1 ఇయర్ రైల్వే ఆర్గనైజేషన్స్‌లో మాత్రమే పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ 20% రిజర్వేషన్ అనేది వర్తిస్తుందని అయితే మనకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ప్రెజెంట్ ఇంకా ఆన్‌గోయింగ్ ట్రైనింగ్‌లో ఉన్నారో అంటే ఇప్పుడు లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఇప్పుడు అయిపోయింది. లేదా ప్రెజెంట్ ట్రైనింగ్‌లో ఇంకొక 10 డేస్‌లో కంప్లీట్ అవ్వబోతుందో వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తున్నామని అయితే చెప్పారు. అది ఎలా అంటే 3వ నెల 2వ తారీఖు లోపు మనకి అప్రెంటిస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. అంటే మీరు ఎగ్జామ్ కూడా అయిపోయి ఉండాలన్నమాట. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుండాలి. అలాగే ఈ లోపు అంటే ఈ 3వ నెల 2వ తారీఖు లోపు మనకి ట్రైనింగ్ అయిపోయి ఉండి, ఎగ్జామ్ అయిపోయి కూడా ఉండాలి. రిజల్ట్స్ మనవి తర్వాత డిక్లేర్ అయినా పర్వాలేదు. మధ్యలో మనకి మోడిఫికేషన్‌కి కొన్ని డేట్స్ ఇస్తారు. అప్పుడు మనం ఆ మార్క్స్‌ని అయితే మనం వెబ్‌సైట్‌లో మీరు ఏవైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఇస్తారో అందులో అయితే ఫిలప్ చేయాలన్నమాట. ఓకేనా? అండ్ వెయిటేజ్ విషయానికి వస్తున్నట్లయితే మనకి మీరు రైల్వే అప్రెంటిస్ 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎగ్జామ్ ఉంటదో ఆ మార్క్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఆ మార్క్స్‌లో మనకి 1/3 వెయిటేజ్ అనేది ఇవ్వబోతున్నారు. అంటే ఇందులో మీకు నేను ఈ వెయిటేజ్ ఎలా తీస్తారు, షార్ట్ లిస్ట్ ఎలా చేస్తారనేది నేను మళ్ళీ వేరొక వీడియోలో చేసి చెప్తాను. అంటే ఈ వీడియో లెంత్ అయిపోద్ది. మన మార్కులు వెయిటేజ్ అప్రెంటిస్‌షిప్ మార్కులు ఎలా తీసుకుంటారో, అలాగే మీరు ఏవైతే గ్రూప్ డి కోసం మీరు సీబీటీ ఎగ్జామ్ రాస్తారో అందులోంచి మార్కులు ఎలా తీస్తారు, ఈ రెండిటిని కంబైన్డ్ ఎలా చేసి మనకి మెయిన్ మెరిట్ లిస్ట్‌ని ఎలా ఇష్యూ చేస్తారనేది నేను వేరొక వీడియోలో చెప్తాను. ఇది కొద్దిగా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్‌కి సంబంధించింది కాబట్టి మొత్తం ఈ వీడియోలో పెట్టకూడదు అనుకుంటున్నాను. మీరు ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుస్తుంది నాకు కూడా. సో, అంత త్వరగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. అలాగే మనకి ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేశారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మనకి గ్రూప్ డి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జనరల్ కేటగిరీస్ అంటే ఓపెన్‌లో మన అప్రెంటిస్ కాకుండా మీరు జనరల్‌గా ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సీబీటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే రన్నింగ్ ఉంటుంది. 100 మీటర్స్ ఇసుక బస్తాతో మనకి వాళ్ళకి ఏవైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లు ఉంటాయో 100 మీటర్స్
అవైతే మనకైతే ఉండబోవు అనమాట. ఓన్లీ ఎగ్జామ్ ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. అలాగే ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది, దీని గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఆల్రెడీ రైల్వేలో ఉండే బెనిఫిట్స్ ఏముంటాయి, అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఏముంటాయని చెప్పి నేను క్లియర్గా చెప్పాను ఆల్రెడీ వీడియోస్లో. ఆ వీడియోస్ నేను కింద పెడతాను చూడండి. సో నేను ఈ వీడియోలో మెయిన్ థింగ్ ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఎవరైతే అప్రెంటిస్ చేస్తున్నారో మీరందరికీ ఇది ఒక మంచి అవకాశం. దీన్ని మిస్యూజ్ చేసుకోకండి, వదులుకోకండి. మీకే ఎందుకు జాబ్ వస్తుందని నేను చెప్తున్నానంటే, ఆల్రెడీ అప్రెంటిస్ చేసిన 80% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేరే ఫీల్డ్లో సెటిల్ అయిపోయినారు. లేదనుకుంటే వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళు అప్లై చేస్తారు, ఎగ్జామ్ రాస్తారు. బట్ సీరియస్ క్యాండిడేట్స్ లేరు అప్రెంటిస్ క్యాండిడేట్స్లో. ఈ 4439 వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి తెలుగు స్టేట్స్లో ఉన్న తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఇందులో మన స్టేట్స్లో ఎవరైతే అప్రెంటిస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ. అట్లీస్ట్ ఇందులో 30% మన వాళ్ళు ఫిలప్ అయినా నేను హ్యాపీనే. ఎందుకంటే అందరూ నార్త్ వాళ్ళు వస్తున్నారు. నార్త్ వాళ్ళని కాదు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కువ పార్టిసిపేషన్ ఉంది. మన తెలుగు కమ్యూనిటీ నుంచి చాలా తక్కువ పార్టిసిపేషన్ ఉంది. సో మన వాళ్ళు ఎక్కువ మంది అప్రెంటిస్ చేసిన తర్వాత వదిలేస్తున్నారనమాట. సో మీరు అలా వదలకూడదు, మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు మన ఛానల్తో పాటు ఉండండి. నేను త్రూ అవుట్ ద నోటిఫికేషన్ ఉంటాను. అసలు ఏంది, ఎలాగవుద్ది, అలాగే ప్రిఫరెన్స్ ఏం పెట్టాలి, ఏ జోన్ పెట్టాలి, పర్టికులర్లీ మన అప్రెంటిస్ క్యాండిడేట్స్కి ఎలా ఇవ్వాలని మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఇంకొక పాయింట్ ఇందులో మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు రైల్వేలో వేరే ఏ జోన్లో మీరు అప్రెంటిస్ చేసినప్పటికీ కూడా, సపోజ్ మీరు చెన్నై జోన్లో అప్రెంటిస్ చేశారు, సికింద్రాబాద్కి అప్లై చేయాలనుకుంటా. మీరు చేసింది చెన్నై జోన్ కాబట్టి అక్కడే అప్లై చేయాలా అంటే కాదు, మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా, యూ ఆర్ ఎలిజిబుల్ అట్ ఎనీ జోన్ అనమాట. సో ఫర్దర్గా మన ఛానల్లో వీడియోలు వస్తే ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.